పెద్ద మనిషి అంటే ఎట్లుండాలి? నాకు లేకున్నమాయ ఊర్లో జనానికి వెట్టుర్రి అనాలి. కానీ నిన్నయాల పెద్ద మనుషుల తరీకనే మారిపోయింది. అందరికీ నీతులు చెప్పి తానే ఎంగిల్ చేసినట్టు పబ్లిక్ కంటే ముందు అన్నీ మాకే కావాలి అని అంటుర్రు. అసలే పండుగ చేయబట్టి పబ్లిక్ అంతా ఆలయాలకు పోటెత్తుతుర్రు. గిసొంటి యాళ్ళలా మేము కూడా ఇప్పుడే పోతాం అని అంటుర్రట కొంతమంది లీడర్లు. చూడుర్రి వాళ్ళ కథ ఏందో. అన్ని దిక్కులేమో గాని నవరాత్రులకు విజయవాడ కనకదుర్గమ్మ గుడి భక్తులతోని కిటకిటలా ఆడుతాంది. తల్లికి తీరొక్క తీర్ల పబ్బతి పడతాండ్రు పబ్లిక్. పుట్టవలికి చీమలొచ్చినట్టు లైన్ల పోంచి పబ్లిక్ దారగడుతుండ్రు. అయితే ఇప్పటికే కొండ మీద పిక్కుటంగా ఉన్నదని అంటే లీడర్లు కూడా పబ్లిక్ తోని పోటీ పడి దర్శనాలకు పోతుండ్రు. మీదికేంచి ప్రోటోకాల్ పాటిస్తలేరని లీడర్లకే దర్శనాలు అయితే లేవని మండలి మీటింగులలో సుతం ముచ్చట్లు నడిచినాయి. ఇప్పుడు దుర్గ గుడి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎమ్మెల్సీలు చాలా మంది అడుగుతున్నారు. అక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లా, కనీసం ఫోన్ ఎత్తట్లా. ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ మెంబర్స్కి కానీ దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా పోయింది. చాలా మంది మెంబర్స్ అడిగారు, అసలు నేను నా ఫోనే ఆన్సర్ చేయట్లేదే బాబు. లీడర్ల ఇంటోళ్ళు వాళ్ళకు తెలిసిన వాళ్ళు వీళ్ళకు తెలిసిన వాళ్ళు దర్శనాలకు పోతుండ్రట. సార్లు ఫోన్లు చేసి దర్శనం చెప్పున చేయించుర్రి అని చెబుదామంటే ఫోన్లు ఎత్తుతలేరట. ఇదే ముచ్చట మీద మంత్రి సార్ ఏమన్నాడో చూడుర్రే. గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే కొంచెం సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సమయం కేటాయించారు అధ్యక్ష. ప్రతిరోజు నాదెండ్ల సారు మాట్లాడిన ముచ్చట వాజీబే కదా. విఐపీల కొరకు పొద్దుగాల 7 సంది 9 దాకా టైం పెట్టినరాట. గా టైంలోనే పోవాలి, దర్శనం చేసుకుని ఇంటికి పోవాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు పోయి పబ్లిక్ని తిప్పల పెడతామంటే ఏంటిది అన్నట్టు. మాకు లేకుంటే మాయ ఓట్లేసిన పబ్లిక్ కు దర్శనం అయితే చాలు అనుకోవాలి లీడర్ సాబులు. గాని గిట్లా చేస్తే ఎట్లా అని కోపానికి వస్తుంటారు ఇప్పుడు చాలా మంది. విఐపీలు వస్తానని లైన్లలో గంటల కమానం పబ్లిక్ ను ఆగబడుతుంటారు కొన్ని గుళ్ళకాడ. పండుగ పూటల్లా సామాన్యులను గోసబెట్టకుండ్రి సార్లు అని అడుగుతాండ్రు భక్తులు.